లోక్సభ ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క సీటులో కూడా గెలవకపోవడంపై గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, లోక్సభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోవడంపై కలవరపడుతున్నారు. భవిష్యత్తు ప్రమాదమైన ఆలోచనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ ను కలిశారు. మరోవైపు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని మంత్రులు పదే పదే చెప్తున్నారు. ఇదే విషయంపై డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ కలవరపడుతున్నట్టు తెలుస్తుంది, ఏంటి డీటెయిల్స్? సూర్య, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ భవిష్యత్తు ఏందనే అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలో ఆందోళన పడుతుందిగా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరుసగా భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకరు కడియం సిఆర్, అదేవిధంగా దానం నాగేందర్, తెల్ల వెంకటరావు. ఈ 3 కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో దిగారు. ఇక మిగతా 7 ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనే ధీమా కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తూ వస్తుంది. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఈ 7 ఎమ్మెల్యేలే కాదు, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారనే ఒక కామెంట్ చాలా సందర్భాల్లో చేశారు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు చాలా మంది ఎమ్మెల్యేలు ఎదురు చూశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ధీమాతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ భవిష్యత్తు బాగుంటుంది, ప్రజల్లో పోరాటం చేయాలి, అదే విపక్ష పార్టీగా కాంగ్రెస్ పై పోరాటం చేయడానికి అధైర్యపడొద్దంటూ కేసీఆర్ ఇచ్చిన ధీమాతో వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి 0 ఫలితాలు రావడంతో భవిష్యత్తు రాజకీయ పరిస్థితి ఏందనే అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆందోళన చెందుతున్నట్టు తెలుసు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనే ఒక ఆందోళనలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో వీరంతా ఉంటే కాంగ్రెస్ పార్టీ, లేదంటే బీజేపీలో వెళ్ళడానికి వీరంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో. అందరికీ నమస్తే. నా పేరు విఆర్ విజయరామరాజు, కంటోన్మెంట్ నియోజకవర్గం. వీళ్ళు అంతా ఆలోచన చేసేదంతా పిచ్చి ఆలోచన అని అడుగుతా. పిచ్చి ఆలోచన అని నేను చెప్తున్నా. ఎప్పుడైతే టీఆర్ఎస్లో ఉన్నారో, ఎమ్మెల్యేలు అయినరు, కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నాడు, ఆయనను వదిలిపెట్టి పోడు చాలా గలీజు. అది దానంత గలీజు లేదు. ఎట్లంటే కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే నిలబడ్డాక ప్రజలను కష్టాలలో పెట్టిపోయినట్టే. ఎట్లంటే గెలిపించిన ప్రజలు ఒక పార్టీ నుంచి గెలిపించారు, వాళ్ళని మోసం చేసుడు, పార్టీ అధినేతను మోసం చేసుడు, ఆ పార్టీని మోసం చేసుడు. కష్టకాలం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరిని వదలొద్దు, గుర్తుపెట్టుకోండి. అదే మీ ఇంటోళ్ళు కష్టంలో అనుకో, మీ అమ్మ కానీ, మీ వైఫ్ కానీ, కొడుకు కానీ, బిడ్డ కానీ, రిలేషన్లా ఎవరైనా బ్లడ్ రిలేషన్ కష్టంలో ఉంటే వెళ్తారా? ఇదేందా పొలిటికల్లా? కష్టంలో ఉన్న పార్టీని వదిలిపోవడం చాలా ఖండిస్తున్నా. 100% మీరు పోవాలంటే పొండి, బీజేపీకి రండి. బీజేపీలో ఫ్యూచర్ ఉన్నది, 100% చెప్తున్నా నేను. బీజేపీలో ఫ్యూచర్ ఉన్నది. బీజేపీకి రండి, బీజేపీకి సపోర్ట్ చేయండి. భారత్ మాతకు సపోర్ట్ చేసినందుకు. ఒకటి, కరప్షన్ ఫ్రీ స్టేట్ చేసుకుందాం. బీజేపీ చాలా క్లీన్ అండ్ నీట్ పార్టీ, మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ అయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. రౌడీ షీటర్లు అంతా పుట్టారు కాంగ్రెస్ పార్టీలనే, మీ అందరికి తెలుసు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కలెక్టర్ ఉంటుండే, ఆ కలెక్టర్ పోయి పైసలు వసూలు చేస్తుండే, మీ అందరికి తెలిసేది. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు స్టాబింగ్ చేస్తుండే, మంగళ కత్తితోటి స్టాబింగ్ చేస్తుండే. ఇట్లా స్టాబింగ్ చేసినా కానీ వాళ్ళని జైలు కూడా పంపేయకపోతుండే, కేసులు కూడా ఉండకపోతుండే. మొత్తం రౌడీలు పుట్టిరు, టెర్రరిస్టులు పుట్టిరు, అంతా కాంగ్రెస్ పార్టీలనే. ఇది
ఎందుకంటే నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ, నేను కూడా భయపడుతూ కాంగ్రెస్. మా అమ్మ నాన్న ఇద్దరు కాంగ్రెస్ల ఎమ్మెల్యేలు కంటోన్మెంట్లో. మా నాన్నది నెహ్రూ గారితో ఫోటో ఉంది, మా అమ్మది ఇందిరాగాంధీ గారితో ఉంది, నాది కూడా ఇందిరాగాంధీతో ఉంది చిన్నప్పుడు. నేను చాలా దగ్గరికి వెళ్ళి చూసిన కాంగ్రెస్ పార్టీ. వదిలేయండి, ఇది సెక్యులర్ కంట్రీ కాదు, ఇది హిందూ కంట్రీ. ఎప్పుడైతే పాకిస్తాన్ సపరేట్ అయిపోయిందో హిందూ కంట్రీ డిక్లేర్ చేయాలి, వీళ్ళు చేయలే. సరే, ఇప్పుడు ఏదేమైనా కానీ ముస్లిమ్స్ కూడా మన తమ్ముళ్ళే, క్రిస్టియన్స్ కూడా మన తమ్ముళ్ళే, అట్లేం లేదు. మనం సర్వీస్ చేద్దాము. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కవిత ఇష్యూ ఒకటి ఉన్నది, చాలా గలీజ్ ఇష్యూ అది. ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఉంది, అదొక చాలా గలీజు. ఇది చెప్పండి రీజన్. పవర్లో లేదని కాదు, ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పండి, కవిత గారు లిక్కర్ గురించి చెప్పండి, బయటికి రండి. వస్తే ఏ పార్టీకి రావాలా? బీజేపీ పార్టీకి రావాలి. మీరందరూ బీజేపీ పార్టీకి రావాలి. దేశం గురించి, దేశం మన నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో కానీ దేశం గురించి మీరందరూ ఒక ఏం అంటే సర్వీసు దేశం ఉన్న పార్టీ, ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. మీరందరూ బీజేపీ పార్టీలో జాయిన్ కాండి. అప్పుల తెలంగాణ చేసే రోజు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు చెప్పండి? అతను మల్కాజ్గిరి నుంచి ఎంపీ గెలిచిండు. ఒక్కసారి కూడా తిరిగి చూడలే, ఏం సర్వీస్ చేయలే. 10,000 చిల్లరతో గెలిచాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ అన్న 3,90,000 ఓట్లతో గెలిచాడు. అది బ్రాండ్ అది. అట్లా ఏదో కాంగ్రెస్ వచ్చేసింది, ఎందుకంటే బీజేపీ కొన్ని తప్పులు చేశారు కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. వచ్చే రోజులలో 100% బీజేపీ వస్తుంది. మీరందరూ బీజేపీ దగ్గర రండి. దేశం గురించి, మన హిందుత్వ గురించి, మన ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కుదరని కూడా మంచి చూసుకుందాం. అట్లే మన ఒక కల్చర్ గురించి, హిందూ కల్చర్ గురించి రండి. సబ్కా సాత్ సబ్కా వికాస్. నేను మీ విఆర్ విజయరామారాజు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. హైలీ కరప్టెడ్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, ఇండియాలో ఎక్కడైనా కరప్షన్ కనిపిస్తుందా? దొరికినరా? ఓపెన్ అయినరా? ఎంఐఎం పార్టీ మనం చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీలో గెలుస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఓల్డ్ సిటీలో ఎంఐఎంఏ వస్తుంది. ఎందుకు వస్తుంది? అలా యూనిటీ, ఒక ఐక్యత ముస్లిమ్స్ది. మన హిందువుల ఐక్యత కూడా చూపించాలి కదా మనం. ప్లీజ్ జాయిన్ ఇన్ బీజేపీ పార్టీ. మీరందరూ బీజేపీ పార్టీ జాయిన్ కమ్మని నేను కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ఇష్టం. ఇక రూలింగ్ కావాలా, రూలింగ్లో పోయి పైసలు కమాయించాలి, కాంట్రాక్ట్ తీసుకోవాలా రూలింగ్లో పోయి అంటే అది మీ ఇష్టం. ఇక నేనేం చేయలేను. ఓకే.